ఓం శ్రీ మాత్రే నమః అండి. ఇప్పుడు అమ్మవారి సమక్షాన ఉన్న జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ స్థలంలో కూర్చొని ఉన్న పటం ముందు కూర్చొని ఉన్న ఎంత అందంగా ఉంది చూడండి. నిజంగా చెప్పాలంటే ఇదంతా ఒక రాఖీ లాగా ఉంది. ఇదంతా కూడా నాకు ఇది ఈ రాఖీ లాగా ఉంది, చూసి నాకు తెలియజేయాలనిపించింది మీ అందరికీ కూడా. మీ అందరికీ రాఖీల పండుగ శుభాకాంక్షలు. మా అక్క చెల్లెలకి, మా అన్నదమ్ములకి, మా అమ్మలకి, మా తండ్రులకి అందరికీ కూడా, మీ అందరికీ కూడా రాఖీల పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. ఎంత ముసలి వాళ్ళైనా ముసలి వాళ్ళకు కూడా మరి అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇక్కడ ముసలి వాళ్ళు అయిపోయినటువంటి ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ వయసు నుంచి ఆ వయసుకు పోతాం కదా మనము. కాబట్టి అలాగా అందరూ కూడా ఈ చివరి ప్రతి ఒక్కరి బంధానికి, ఈ రక్షాబంధానికి, రాఖీల పౌర్ణమికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పౌర్ణమికి ఉన్నంత శక్తి, ఆ పుణ్యానికి ఉన్నంత శక్తి ప్రతి ఒక్క బంధానికి, ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళకి, ప్రతి ఒక్క అక్కచెల్లెలకి పేరు పేరున ఆ పౌర్ణమి బలం అందాలని, ఆ తల్లి జగన్మాత బలం మీ అందరికి అందాలని, ఆ జమదగ్ని సాక్షాత్తు జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ అనుగ్రహం, ప్రతి ఇంటి ఆడి కూతురు ఆడిపడుచు కాబట్టి ఆ అమ్మ అనుగ్రహం. ఇంకోటి వినాయకునికి కూడా స్టోరీ ఉంటుంది. రాఖీకి సంతోష్ మాత వచ్చి కడుతుంది అనమాట వినాయకునికి. అది వినాయకుని పండుగ దాకా మనం రాఖీల పౌర్ణమి చేసుకోవచ్చు 15-20 రోజులు. అలా సర్వ విఘ్నాలు తొలగొట్టే విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీ అందరికీ కలిగి, సర్వ విఘ్నాలు తొలగిపోయి మీరందరూ ఘన విజయంగా బతకాలని మనస్ఫూర్తిగా, పిల్లలందరికీ విద్యా బుద్ధి జ్ఞానం, పెద్దవాళ్ళందరికీ ఆయుష్, సర్వ కార్యక్రమ సిద్ధిరస్తు, అన్ని కార్యక్రమాలు ఘన విజయంగా జరగాలని మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే, ధన్యవాదాలు. శరణార్థి. సర్వే జన సుఖినో భవంతు.